రాజకీయం అంతా ఇప్పుడు ఇద్దరి చుట్టే తిరుగుతుంది. ఇద్దరు ఎక్కడికి వెళ్తారు, ఏ పార్టీ ఇద్దరిని దగ్గర చేసుకుంటుంది అనే చర్చ కొన్ని రోజులుగా సాగుతుంది. జూపల్లి చుట్టూ రాజకీయం తిరుగుతుంటే పొంగులేటి మాత్రం రాజకీయాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదే అవకాశం అనుకున్నారో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారో కానీ పొలిటికల్ అటెన్షన్ అంతా తన మీదే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు పొంగులేటి. అయితే ఇవన్నీ పరిణామాలు జరుగుతుండగానే పొంగులేటి డేరింగ్ స్టెప్ వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పొంగులేటి నిత్యం వార్తల్లో నిలుస్తున్న శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి కోసం కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నాలు. ఏ పార్టీని నొప్పించకుండా పొంగులేటి అడుగులు. తెలంగాణ రైతు సమైక్య పేరుతో కొత్త పార్టీ. 45 నియోజకవర్గాలపై పొంగులేటి ఫోకస్. అనుచరులతో వరుసగా సమావేశాలు. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ. జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన. భారత రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగులు ఎటువైపు వెళ్తాయనేది అప్పట్లో ఆసక్తికరంగా ఉండేది. కాంగ్రెస్ వైపు వెళ్తారని కొంతమంది, లేదు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ఇంకొంతమంది, ఇలా ఎవరికి తోచిన మాటలు వారు మాట్లాడారు. చివరికి కొప్పుల రాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ టీం కలవడం, అటు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో భేటీ కావడంతో తెలంగాణలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చనీయాంశమైన వ్యక్తిగా మారారు. అయితే ఇవన్నీ పరిణామాలు జరుగుతుండగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంతకుముందే డేరింగ్ స్టెప్ వేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు జలక్కిచ్చేలా పొంగులేటి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. అనుచరుల అభిప్రాయం మేరకే తన నిర్ణయం ఉంటుందని పదే చెబుతున్న పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజుకో నియోజకవర్గం చొప్పున ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తూ అనుచరుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. బీజేపీ కాంగ్రెస్లో పొంగులేటి చేరడం అనుచరులకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తుంది. దీంతో పొంగులేటి ఏ పార్టీలో చేరే అవకాశాలు లేవనే చర్చ జరుగుతుంది. తానే కొత్త పార్టీ ఏర్పాటు చేసే ప్లాన్లో ఉన్నారని తెలుస్తుంది. ఇక తెలంగాణ నుంచి ఈ మధ్య ఒక కొత్త పార్టీ ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ అయింది. ఆ పార్టీ పేరు తెలంగాణ రైతు సమైక్య. షార్ట్ కట్ లో చెప్పాలంటే టీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ పార్టీ పాత పేరు. తెలంగాణ రైతు సమైక్య టీఆర్ఎస్ పేరును పొంగులేటి అనుచరులే రిజిస్టర్ చేయించారని టాక్. ఇదే పార్టీని ఫైనల్ చేసి రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గాల్లో తన అనుచరులను ఎన్నికల బరిలోకి దించాలని పొంగులేటి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే జిల్లాల వారీగా పొంగులేటి సమీక్షలు నిర్వహించారు. మే 15న అనుచరులతో మరోసారి సమావేశం కానున్నారని తెలుస్తుంది. ఆ మీటింగ్లో తన రాజకీయ ప్రయాణం, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన కీలక ప్రకటన చేస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం. అంతా అనుకున్నట్లే జరిగితే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పార్టీని లాంచ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది.
ఇదే జరిగితే బీజేపీ కాంగ్రెస్కు భారీ షాక్ తగలడం ఖాయం. అనుచరుల పరంగా ఆర్థికంగా పొంగులేటి సూపర్ స్ట్రాంగ్. ఆయన్ను పార్టీలో చేర్చుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలం పెంచుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల ఓ పెద్ద బ్యాచ్ వేసుకుని వెళ్లి మరీ పొంగులేటిని కలిసొచ్చారు. దీంతో పొంగులేటి బీజేపీలో చేరడం ఖాయమని లెక్కలు కూడా వేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన కొత్త పార్టీ అంటే బీజేపీకి జలఖాయం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు కూడా నష్టమే. ఓట్లు చీలిపోయి ఉన్న సీట్లు నెగ్గడం కూడా హస్తం పార్టీకి కష్టం అవడం ఖాయం. మొత్తానికి రైతు పేరిట రాజకీయ పార్టీ, రెడ్డి సామాజిక వర్గం పునరీకరణ, పొంగులేటి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాల్సి ఉంది.